హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఈసీ ఎన్కమరెన్స్ సర్టిఫికేట్, ఎన్కమరెన్స్ స్టేట్మెంట్, ఎట్లా పిలవచ్చు, దీనికి సంబంధించి ఎట్లా మనం ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సాధారణంగా ఈసీ ఎందుకు తీస్తారంటే మనకు తెలుసు, భూముల లేకపోతే ఇండ్లు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జాగా కొందాము అని అనుకుంటున్నాం అనుకోండి. ఈ అమ్మేవారు కరెక్టేనా, ఓనర్స్ వీళ్ళేనా, ఈ జాగా మీద లేకపోతే ఇల్లు మీద ఏమైనా లోన్స్ ఉన్నాయా, కొనే ముందు ఇట్లాంటి కొన్ని కరెక్ట్ డీటెయిల్స్ మనకి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఈ ఈసీ ఎన్కమరెన్స్ స్టేట్మెంట్ అనేది మనకి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఇది డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ప్రింట్అవుట్ తీసుకొని. అది ఎలా మనం తీసుకోవాలనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన వెబ్సైట్ని అయితే మనం గూగుల్లోకి రావాలి. గూగుల్లోకి వచ్చి ఈ విధంగా టీజీఈసీ అని కొడితే ఇక్కడ ఎన్కమరెన్స్ స్టేట్మెంట్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసేయాలి. ఇక్కడ ఈ విధంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్కి అయితే వెళ్తాము. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ కనబడుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఒక్కొక్క పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాగిన్ అనే బటన్ కనబడుతుంది కదా, ఈ లాగిన్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకు యూజర్ టైప్ ఉంది కదా, ఈ యూజర్ టైప్లో ఇవన్నీ అంటే సిటిజన్ మీద క్లిక్ చేయాలి. నేను మీకు ఇంకా క్లియర్గా అర్థమై చెప్తాను. ఇక్కడ హోమ్ పేజ్కి రండి. హోమ్ పేజ్కి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్కమరెన్స్ సెర్చ్ అని కనబడుతుంది కదా, ఈసీ అని. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ యూజర్ టైప్ అని కనబడుతుంది. డైరెక్ట్ ఇదే పేజీ నుంచి మీకు వచ్చేస్తాను, హోమ్ పేజ్ ఇచ్చేస్తాను. ఇక్కడ సిటిజన్ లాగిన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ సిటిజన్ లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ లాగిన్ ఉండాలి. ఇక్కడ మొబైల్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. మనకు లేదు కదా మరి లాగిన్ ఎట్లా అంటే కనుక ఇదిగోండి, ఇక్కడ న్యూ యూజర్ అని కనబడుతుంది, రిజిస్టర్. ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. మీకు ఇప్పటివరకు అకౌంట్ లేకపోతే ఇందులో చిన్న రిజిస్ట్రేషన్ ఫామ్లో మనము కొన్ని చిన్న డీటెయిల్స్ ఎంట్రీ చేయాలి. డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి దీనికి సంబంధించి లాగిన్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. నేము, మన జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ ఒకటి సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనబడుతున్న క్యాప్షన్ ఉంది కదా, ఆ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి కింద రిజిస్టర్ అనే బటన్ కనబడుతుంది కదా, కథం రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది. చాలా సింపుల్ అనమాట. మళ్ళీ సేమ్ ఇక్కడ లాగిన్ అని కనబడుతుంది కదా, లేకపోతే హోమ్ పేజ్కి వచ్చినా పర్లేదు, ఇక్కడ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసినా పర్లేదు. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ సిటిజన్ మీద క్లిక్ చేయండి. ఇందాక మనం సెట్ చేసుకున్న మొబైల్ నెంబరు, సెట్ చేసుకున్న పాస్వర్డ్, ఆ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి నేను లాగిన్ మీద అయిపోయాను. ఇక్కడ చూడండి, ఎన్కమరెన్స్ సెర్చ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేశాను. ఎన్కమరెన్స్ స్టేట్మెంట్ అని కనబడుతుంది. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్ మనం చదువుకోవాలి. డిస్క్లైమర్ కూడా. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మనకు సెర్చ్ క్రైటీరియా రెండు రకాలుగా ఉంటుంది. బై డాక్యుమెంట్ అని కనబడుతుంది, బై ప్రాపర్టీ అని కనబడుతుంది. బై డాక్యుమెంట్ మీదతోనే వెళ్తేనే ఈజీ అయిపోతుంది. ఇక్కడ బై ప్రాపర్టీ అని క్లిక్ చేస్తే చాలా రకాల డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాలి. ఇదంతా కూడా కొద్దిగా రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే డాక్యుమెంట్ నెంబర్ లేకపోతే ఇట్లా కూడా మనం ఈసీ కూడా తీసుకోవచ్చు. చాలా డీటెయిల్స్ సెర్చ్ చేయాలి. బై డాక్యుమెంట్ నెంబర్ అనుకోండి, ఎప్పుడు డాక్యుమెంట్ నెంబర్ ఏంటిది, ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషను, ఎస్ఆర్ఓ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయింది. నేను ఇక్కడ షాంపిల్కి ఎంట్రీ చేస్తున్నా చూడండి. మనకి ఏదైతే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయో దాని పైన టాప్లో ఉంటుంది డాక్యుమెంట్ నెంబర్, మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ ఎక్కడైంది, ఎస్ఆర్ఓ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎక్కడైంది అని ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ మీకేనే కదా, ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. సెర్చ్ ఫర్ ఇన్కమరెన్స్ అని వచ్చేసింది. ఇక్కడ పీరియడ్, ఎన్ని సంవత్సరాల నుంచి మీకు కావాలి, దీని హిస్టరీ. అమ్మేవాళ్ళు మనకు కరెక్ట్గా అమ్ముతున్నారా, ఎంతమంది చేతుల పేరు మీదకి నుంచి ఈ జాగా కానీ లేకపోతే ఇది మారింది అనేది మనం ఆ ఇయర్స్ మెన్షన్ చేసుకొని ఇక్కడ చూడండి, లింక్ డాక్యుమెంట్లు అన్నమాట ఇవన్నీ కూడా. ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలంటే గత 30 సంవత్సరాల నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియాలంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేసుకోండి. లేదు నాకు ఈ రీసెంట్ది కావాలంటే కూడా మీకు నచ్చిన రీసెంట్ కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చు. నాకు అన్నీ కావాలి కాబట్టి ఆల్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేశాను. అక్కడ సర్వే నెంబరు అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ కూడా వచ్చింది. ఇక్కడ చూడండి, అమ్మిన వారు ఎవరు, కొన్నవారు ఎవరు, ఎప్పటి నుంచి ఏంటిది అనేది పూర్తి హిస్టరీ కూడా
వచ్చింది. అంటే గత 30-35 సంవత్సరాల నుంచి అయితే మనం పీరియడ్ అయితే అక్కడ మనం పెట్టుకున్నాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది చేతుల మీదకి మారింది, ఏమైనా లోన్స్ ఉన్నాయా లేదా అనేది ఈ సెక్షన్లో అయితే మనం తెలిసిపోతుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇట్లా మనం ఎన్కంబరెన్స్ స్టేట్మెంట్ కానీ ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ అంటాం కదా. సో ఈ జాగాలకు సంబంధించిన ఇళ్ళకి సంబంధించిన కొనుగోలు అమ్మకాలకు ముందు ఇది మనం చెక్ చేసుకుంటే వాళ్ళు అమ్మే వాళ్ళు మనకు కరెక్ట్గా అమ్ముతున్నారా, వాళ్ళ పేరు మీద ఉన్నారా, ఓనర్ తనేనా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.